మెదక్ పట్టణంలో ఉన్న ఈ చర్చి హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని చేరేందుకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సులున్నాయి. మెదక్ లేదా బోధన్ వెళ్లే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఈ బస్సు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత మెదక్ బయలుదేరుతుంది. అడవి మార్గంలో బస్సులో వెళ్తున్నప్పుడు ప్రయాణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. మెదక్ జిల్లాలోని కొత్త బస్టాండ్లో బస్సు దిగి చూస్తే ఎదురుగానే 1/2 కిలోమీటర్ దూరంలో చర్చి కనిపిస్తుంది. ఈ పురాతన చర్చి ఆసియా ఖండంలోనే విస్తీర్ణంలో పెద్దది. ప్రపంచంలో వాటికన్ చర్చి తర్వాత ఇదే అతిపెద్దది. 1914లో పునాది రాయి పడగా దశాబ్దం తర్వాత 1924 డిసెంబర్ 25న ప్రారంభించారు. లండన్కు చెందిన ఓ మత గురువు మెదక్ వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కరువు, ఆకలి బాధలతో ఉండేది. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చర్చి నిర్మాణం చేపట్టారు. పనికి ఆహార పథకం లాంటిది ప్రవేశపెట్టడంతో 12,000 మంది కార్మికులు 10 ఏళ్ల పాటు శ్రమించి అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందుకు ఇంగ్లాండ్ నుంచి విరాళాలు రాగా మేస్త్రీలను ముంబై నుంచి తీసుకొచ్చారు. తెల్లరాయితో పాటు 6 రంగుల మిశ్రమం కలిసిన టైల్స్ను ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఇలా మహోన్నత ఉద్దేశంతో శ్రమజీవుల కష్టం నుంచి పుట్టిందే ఈ చర్చి. నూట 75 అడుగుల ఎత్తైన మినార్, 200 అడుగులు పొడవు, 100 అడుగులు వెడల్పు ఉన్న ఈ చర్చి లోపలి విశాలమైన కేథడ్రల్ను రీసౌండ్ రాకుండా ఉండేలా నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకోవచ్చు. ఈ చర్చికి 3 ద్వారాలు ఉండగా ప్రతి డోర్ పైన రంగుల అద్దాల్ని చిత్రీకరించారు. తూర్పున యేసుక్రీస్తు జననం అంటే క్రిస్మస్ నాటి దృశ్యాలుంటాయి. పశ్చిమాన సిలువ వేసిన దృశ్యాలు, ఉత్తరాన యేసుక్రీస్తు పునరుద్ధరణ దృశ్యాలు ఉంటాయి. ఇంగ్లాండ్కి చెందిన ఆర్టిస్ట్ ఫ్రాంకో సాలిస్బరీ వీటిని అత్యద్భుతంగా చిత్రీకరించాడు. సూర్యకిరణాలు పడగానే ఈ చిత్రాలు ప్రకాశిస్తూ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ చర్చి చారిత్రక కట్టడంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. దీన్ని చూసేందుకు ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాల్లో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతోంది. క్రైస్తవులే కాదు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడికొచ్చి ప్రార్థనల్లో పాల్గొంటుండటం పరమత సహనానికి నిదర్శనం. హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్ కింద ఈ చర్చికి వెళ్ళటం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చి తెరిచి ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరిగి వెళ్లే వారికి మెదక్ బస్టాండ్ నుంచి సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వరకే బస్సులు ఉంటాయి. ఆ తర్వాత ఇతర బస్సులు, ఆటోల్లో ఇళ్లకు చేరేందుకు వీలుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే దీన్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.